క్రైస్తవులకు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ క్షేత్రాల్లో గుణదల ఒకటి. విజయవాడ గుణదల కొండ మీద ఉన్న మేరీమాత ఉత్సవాలు ఏటా ఘనంగా జరుగుతాయి. ఇప్పటికే 100 ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఏటేటా అక్కడికి వచ్చేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఏడాది సుమారుగా 3 రోజుల ఉత్సవాల్లో దాదాపు 10 లక్షల మంది పాల్గొన్నారు. గుణదల మేరీమాత ఉత్సవాల్లో ఆసక్తికరంగా కనిపించే అంశం అక్కడ హిందూ మతాచారాలను కూడా పాటించడం. గుండు కొట్టించుకుని తలనీలాలు సమర్పించడం, కొబ్బరికాయలు కొట్టి అగరబత్తీలు వెలిగించడం సహా అనేక సంప్రదాయాలు ఆచరిస్తారు. అవన్నీ స్థానిక ప్రజల అలవాట్ల ఆధారంగా సాగుతున్న వ్యవహారంగా నిర్వాహకులు చెబుతారు. కొంతమంది మొక్కుబడులు తీర్చుకుంటారు. ఈ మొక్కుబడి అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది. తలనీలాలు అర్పించడం అనేటువంటిది ఆ మొక్కుబడిగా బైబిల్లో స్పష్టంగా ఒకచోట చెప్పబడుతుంది. కానీ మొక్కుబడులు చెల్లించుకోవచ్చు. ఈ మొక్కుబడులలో భాగంగానే తలనీలాల సమర్పణ చేయడం జరుగుతుంది. అది హిందూ ఆచారంలో కూడా ఉంది, ఇంకా వేరే ఆచారాలలో కూడా ఉన్నాయి. మన తెలుగు సంస్కృతిలో కొబ్బరికాయలు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టేటువంటి ఒక ఆచారం ఉంది. కొబ్బరికాయలు దొరకనటువంటి ప్రాంతంలో కొబ్బరికాయలు యూరోప్లో కొట్టేటువంటి అవకాశం లేదు. కానీ అక్కడ ఒత్తులు వెలిగిస్తారు. ఒత్తులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ టెంకాయలు అనేటువంటిది అర్పణకు గుర్తుగా ఉందిగా మేము భావిస్తాం. ఆ స్వచ్ఛతకు గుర్తుగా ఉంది కాబట్టి స్వచ్ఛమైనటువంటి మనసుతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. మేము స్వచ్ఛమైన మనసుతో దేవుని దగ్గరికి వస్తున్నాం అనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో అక్కడ టెంకాయలు కొడుతూ ఉంటారు. ఒక విధంగా సంస్కృతులు కలయటం అనేటువంటి మంచిదే. దేవుడు అందరికీ దేవుడే. క్రైస్తవులకు క్రీస్తు ద్వారా దేవునితో సంబంధం. మనిషిని చేయటం మూలంగా లేకపోతే మనం ఈ లోకంలో పుట్టడం మూలంగా భగవంతుడు అందరికీ భగవంతుడే. సంస్కృతులు కలవాలి. ఏ సంస్కృతిలోనైనా మంచిని స్వీకరించాలి. యూదుల్లో కూడా మొక్కుబడులు సమర్పించడం ఉంది, బైబిల్లో ఉంది. దాన్నే అనుసరిస్తున్నాం. కొబ్బరికాయలు సమర్పించడం తెలుగు సంప్రదాయం. యూరప్లో అవి లేవు కాబట్టి ఆచరించడం లేదు. స్వచ్ఛమైన మనసుతో ఉన్నామని చెప్పడమే టెంకాయలు కొట్టడం. సంస్కృతుల కలయిక ఉపయోగం. తలనీలాలు సమర్పించడం ఇష్టపూర్వకంగానే సాగుతుందంటున్నారు విశ్వాసులు. ప్రతి సంవత్సరం వస్తాం అంటే ఎవరి నమ్మకం మనకి ఇక్కడ మంచి జరిగింది, మనం కోరుకున్నది అతన్ని తీర్చింది కాబట్టి మనం కృతజ్ఞతగా ఇస్తున్నాం. వాళ్ళు ఇస్తున్నారని ఇక్కడ ఇస్తున్నాం కాదు, మనం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇస్తున్నాం. అక్కడ ఇవ్వాలని వాళ్ళు ఇస్తున్నారు, మనం ఇలా చేద్దామని కాదు, మనకు అనిపించింది కాబట్టి మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి దేవుడికి సమర్పించుకుందాం, ఏదన్నా అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సమర్పించుకుంటున్నాం. వాడు ఎగ్జామ్ బాగా రాయాలనుకున్నాడంట, ఆ మార్క్ తక్కువ వచ్చిందంట, ఆ మార్క్ పాస్ అవ్వాలి, ఆ మార్క్ వచ్చిందని తల్లిదండ్రులు ఇస్తారంట. ఆనాటి నుంచి ఉన్న ఆచారమే దేవునికి సాంబ్రాణితో అన్ని సమర్పించుకోవడం ఆనాటి నుంచి ఉన్నది కాబట్టి ఈనాటి వరకు రాములో అది వాళ్ళ సంగతి. ఇది ఫస్ట్ ఉన్నది క్యాథలిక్స్ కాబట్టి ఆనాడు యేసుప్రభు పుట్టినప్పుడు గొల్లలు వాళ్ళందరూ వచ్చి సాంబ్రాణి దూపం వెళ్ళి అర్పించారు కాబట్టి అప్పటి నుంచి ఫాదర్స్ ఇలా మనకి. వరంగల్ నుండి వచ్చినామండి మేము. ఆ దేవుడికి మా తమ్ముని కొడుకు బాబుకు తలనీలాలు వేయడానికి వచ్చినాము. ప్రతి సంవత్సరం ఇలాగే వస్తాము దేవుడి దగ్గరికి. చాలా బాగా జరుగుతుంది. బాబు పుడితే తలనీలాలు ఇస్తామని మొక్కుకున్నాము. బాబు పుట్టాడు, వెంట్రుకలు కూడా ఇవ్వడానికి వచ్చేది సంవత్సరం బాబు. మొక్కుకుంటాం కదా దేవుడికి, అట్లా బాబు వరం కావాలనంటే బాబుని ఇచ్చాడు. బాబు పుట్టాడు, తలనీలాలు ఇచ్చాడు. ఇక్కడకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనే భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. అత్యంత ఘనంగా నిర్వహించినట్టు మేరీమాత ఆలయ వర్గాలు తెలిపాయి.